Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Jacob's night of wrestling. Jacob's night of wrestling. యాకోబు యొక్క రాత్రి పోరాటం. వాక్యభాగం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యభాగం మనం ధ్యానం చేసుకున్నప్పుడు కొన్ని సత్యం మనకు చక్కగా కనిపిస్తాయి. వాటిని మనం ధ్యానం చేయాలి. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి ఆఖరి ఉన్న వాక్య భాగంలో యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు కథంతో పెనుగులాడాను. జేకబ్స్ నైట్ ఆఫ్ వృజ్రింగ్. లోకంలో 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఏదో సంపాదించుకున్నాడు, ఆస్తిపాత్రులు. ఆయన తిరిగి బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడైతే దేన్ని బేతెల్ దగ్గర వాగ్దానం చేశాడు, బేతెల్ని పేరు పెట్టాడో హౌస్ ఆఫ్ గాడ్ అని, ఆ చోటుకి రావడానికి ఆయన ప్రయాణం కట్టాడు. మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. ఈ సంఘటన చోటు చేసుకుంది. దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని ఆయన పెనుగులాడిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని గ్రంథంలో చక్కని మాట రాయబడింది, మగసిరి కలవాడే దేవునితో పోరాడనని. The wrestling prayer cannot achieve blessings. Wrestling prayer cannot achieve blessings. You cannot obtain blessings by wrestling. పోరాడుట ద్వారా మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేమన్న సత్యాన్ని ఈ వాక్యం మనం చూస్తాం. తెల్లవారు వరకు wrestling with God. లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపుతో అర్థం చేసుకోవాలి. బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ అబ్టైన్డ్ బై అవర్ కంట్రైవింగ్. కుతంత్రాలతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. యాకోబు కుతంత్రాలతో, మోసంతో అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. లాభాను చేత మామ చేత ఆయన మోసగించబడ్డాడు. Still he had that nature, that cunning nature. ఏదో విధంగా దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలని ఆయన ఆశించాడు. కానీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ కెన్ కమ్ బై సబ్మిటింగ్. దేవుని ఆశీర్వాదం పొందుకోనగా బై సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్, బై ఈల్డింగ్, బై సరెండరింగ్ అవర్ సెల్ఫ్, వీ కెన్ అబ్టైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవునికి లోబడ ద్వారా ఫైనల్గా యాకోబు దేవునికి లోబడినాడు. స్టాప్డ్ అండ్ డ్రైవింగ్, స్టాప్డ్ రెజలింగ్. దేవునికి లొంగిపోయాడు. దేవునికి లొంగిపోవడం ద్వారానే మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడం ద్వారానే దేవునికి ఆశీర్వాదం పొందుతాం. మరి ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన? ఈ ఆశీర్వాదం పొందుకున్నాడు. God is himself the blessing that we seek. గమనించినప్పుడు దేవుడే మన ఆశీర్వాదం. God himself is a blessing. దేవుడే మన ఆశీర్వాదమైన. Jacob got a blessing that was greater than earthly blessings. భూలోక ఆశీర్వాదాల కంటే ఆయన have achieved, got a greater blessing, that is the blessing of God. ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన? లోతుగా అధ్యయనం చేస్తే ద బ్లెస్సింగ్ ఆఫ్ రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్. దేవునితో సహవాస భాగ్యం అనే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఈ లాస్ట్ ఫెలోషిప్ విత్ గాడ్. లోకంతో స్నేహం చేశాడు. లోకంలో కలిసిపోయి 20 సంవత్సరాలు ఆయన ఈ లాంగింగ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే పాడి పంటలు ఇవ్వలేదు, వస్తు వాహనాలు ఇవ్వలేదు, కానీ ద బ్లెస్సింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్. కాబట్టి
What you are searching for, it cannot be replaced by God. దేవుడు సమస్తాన్ని రీప్లేస్ చేయగల దేవుని ప్లేస్ ఏది కూడా రీప్లేస్ చేయలేదు. A relation with God is better than any of earthly blessings. దేవుని యొక్క సహవాసం అనేది లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే గొప్పది. నన్ క్యాన్ రీప్లేస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి పిల్లారా, దేవుడే మన ఆశీర్వాదం. నువ్వు నాకు కావాలి తండ్రి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన మనకు చాలు. నీ కృపే నాకు చాలు. సో గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద బ్లెస్సింగ్. అని గ్రహించావా? గ్రహించుకొని దేవుని ఆశీర్వాదం పొందుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుల ప్రేమ స్వరూపుల మీకు స్తుతి స్తోత్రాలు నాయనా. మీరే మాకు ఆశీర్వాదం మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సహవాసం తిరిగా తండ్రి యాకోబు పొందుకోగలిగారు తండ్రి, మీకు స్తోత్రాలు. మిమ్మల్నే తన జీవితంలో లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే తండ్రి, భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే నాయన మిమ్మల్ని శ్రేష్టమైన ఈవిగా పొందేడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సహవాసమైన ఆశీర్వాదం పొందుకోగలిగారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఏ ఆశీర్వాదం మిమ్మల్ని రీప్లేస్ చేయలేదు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.